దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఎవరైనా ఎంతటి సామాన్యుడైనా అసాధారణ స్థాయికి చేరుకోవచ్చని నిరూపించారు చిరు. దర్శకుడు అనిల్ రావుపూడి చెప్పినట్లు ఒక తరాన్ని ప్రభావితం చేసిన వారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా మెగాస్టార్ బలమైన ముద్ర వేశారు. చిరంజీవి చూపిన బాటలో ఎంతో మంది చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు. క్లాస్, మాస్ తేడా లేకుండా అన్ని వర్గాలను అలరించడమే ధ్యేయంగా మెగాస్టార్ సినిమాలుంటాయి. సినిమాల బడ్జెట్, రెమ్యూనరేషన్ వసూళ్ల పరంగా టాలీవుడ్ మార్కెట్ను పెంచారు. ₹1,00,00,000 పారితోషికం తీసుకొని ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ నటుడిగా రికార్డులోకి ఎక్కారు. సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను అత్యున్నతమైన పద్మవిభూషణ్ అవార్డులతో చిరంజీవిని భారత ప్రభుత్వం సత్కరించింది. ఇక అత్యధిక సినిమాల్లో పాటలకు డ్యాన్సులు చేసిన నటుడిగా గిన్నిస్ బుక్ స్థానంలో సంపాదించారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులను స్థాపించి ఎన్నో ప్రాణాలను నిలబెట్టారు మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్ తేజ్. డాన్స్లు, ఫైట్లు, నటనలో తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకొని ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా దూసుకెళ్తున్నాడు. కెరియర్ తొలినాళ్లలో ఆయన నటన, లుక్స్ పరంగా ట్రోలింగ్ జరిగింది. అయినప్పటికీ మొక్కవోని పట్టుదలతో తట్టుకుని తన సినిమాలతో సమాధానం చెప్పారు రామ్ చరణ్. కొడుకు సాధించిన దానికి చిరంజీవి పొంగిపోతూ ఉంటారు. తన స్నేహితురాలు అపోలో హాస్పిటల్ చైర్మన్ ఉపాసన కామినేనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చరణ్. పెళ్ళైన దాదాపు 10 ఏళ్లకు ఈ దంపతులకు తల్లిదండ్రులయ్యారు. 2 ఏళ్ల క్రితం ఉపాసన క్లింకారకు జన్మనిచ్చారు. పాప వచ్చిన వేళ విశేషం ఏమిటో గాని మెగా ఫ్యామిలీలో అన్ని శుభకార్యాలు జరుగుతున్నాయి. అయితే తండ్రికైనా తన కొడుక్కి కూడా వారసుడు పుట్టాలని, తద్వారా తన వంశం నిలబడాలని ఉంటుంది అని, చిరంజీవి కూడా దీనికి అతీతం కాదని తాజాగా తన మనసులో మాటను బయటపెట్టారు మెగాస్టార్. దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ నటించిన బ్రహ్మానందం సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ, మన బిడ్డల అభివృద్ధిలోకి వస్తే ఆ ఆనందం అంతా ఇంతా కాదని, నేను అనుభవిస్తున్న పుత్రోత్సాహాన్ని బ్రహ్మానందం కూడా అనుభవించాలని చిరు ఆకాంక్షించారు. అంతకుముందు యాంకర్ సుమ చిరంజీవికి వాళ్ళ తాతగారు, నాన్నగారి ఫోటోలు చూపిస్తుంది. అనంతరం ఇంట్లో మనవరాలతో ఆడుకుంటున్న చిరంజీవి ఫోటోను కూడా వస్తుంది. దీనిపై మెగాస్టార్ స్పందిస్తూ, ఇంట్లో మనవరాలతో ఉన్నప్పుడు ఒక లేడీస్ హాస్టల్లో వార్డెన్లా నా పరిస్థితి ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. చుట్టూ ఆడపిల్లలేనని, ఈసారి మాత్రం అబ్బాయిని కనరా అని అడిగానని, మన లెగసీ కంటిన్యూ అవ్వాలని నా కోరిక అని చిరంజీవి చెప్పారు. క్లింకారా అంటే నాకు చాలా ఇష్టమని, మళ్ళీ ఇంకొక అమ్మాయిని కంటాడేమోనని నాకు భయంగా ఉందని అనడంతో అంతా నవ్వేశారు. ప్రస్తుతం చిరంజీవి వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా ఆయన మనసులో బాధను చరణ్ అన్న అర్థం చేసుకోవాలంటూ మెగా అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.